కమ్మ వాళ్ళని కమ్మ వాళ్ళతోనే తిట్టించాలి అనేటువంటి ఒక నీ పైశాచిక ఆనందం కోసం, నీ సైకో కళ్ళల్లో ఆనందం నింపటం కోసం నువ్విచ్చినటువంటి స్క్రిప్ట్ని చదివించి ఇవాళ వాళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో పడటానికి కారణం ఆ శాపం నీది కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. పైగా అందరి పేర్లు చదివావు. నువ్వు చదివినటువంటి వాళ్ళందరి పేర్లు కూడా ఎంత అప్రజాస్వామ్యంగా, గౌరవప్రదమైనటువంటి శాసనసభని ఒక కౌరవ సభ చేసి, బూతుల సభ చేసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయించి సునకానందం, రాక్షసానందం పొందినటువంటి పరిస్థితి నీది. ఆ రోజున నువ్వు గుర్తు రాలేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. వాళ్ళ మీద వాళ్ళ నువ్వు మొసల కన్నీరు కారుస్తూ ఉన్నావు. ఆ శాపం నీది కాదా? దానికి నువ్వే బాధ్యుడివి. ఎవరు బాధ్యుడు, ఎవరు తప్పు, ఏం తప్పు అని అడుగుతున్నావు కదా. 100కి 100 పాళ్ళు ఇవాళ వాళ్ళు అనుభవిస్తున్నటువంటి శిక్షలకి నీ పైశాచిక ఆనందం, కమ్మవారిని కమ్మవారితోనే తిట్టించాలి అనేటువంటి ఒక నీ సిద్ధాంతంతో వాళ్ళతో ఆ రోజున కుటుంబ సభ్యులను కూడా అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడించడం, అది ఆ పాపానికి బాధ్యుడు కూడా నువ్వేం చెప్పేసి నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి, నీకు కమ్మవారి మీద ఉన్నటువంటి ద్వేషంతో మా ప్రాంతం మొత్తాన్ని సర్వనాశనం చేసావు. అమరావతిని 3 రాజధానుల పేరుతో మా ప్రాంతం మొత్తాన్ని సర్వనాశనం చేశావు. ఐ వాజ్ ద ఫస్ట్ పాలిటీషియన్. నేను అమరావతి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి అమరావతి వెళ్ళినటువంటి వాడిని, అమరావతి ఉద్యమం ముందుండి నడిపినటువంటి వాడిని. ఎందుకంటే మా ప్రాంతం అభివృద్ధి చెందుద్ది, ఈ ప్రాంతానికి మా భవిష్యత్ తరాలకి మేము ఇంతకాలం రాజకీయాల్లో ఉన్నందుకు ఈ ప్రాంతాలకి మా ప్రాంతంలో రాజధాని వచ్చింది అని చెప్పేసి ఉద్దేశంతో బీజేపీలో ఉండి నేను ఫస్ట్ పాలిటీషియన్, నేను సుజనా చౌదరి గారు ఇద్దరము ఆ రోజున వెళ్ళి మీ ఉద్యమం ముందుండి నడుపుతాము అని చెప్పేసి ఆ రోజున భరోసా ఇవ్వబట్టి ఆ రోజున కవులు కూడా వేసారు రైతులకు. ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాను. నేను దీక్ష చేసింది కూడా నేనే. ఒక రాజకీయ పార్టీ రిజల్యూషన్ చేసింది కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి నేను చేశాను. నీకు కమ్మవారి మీద ఉన్నటువంటి ద్వేషంతో అమరావతిని, మా ప్రాంతాన్ని సర్వనాశనం చేశావు. ఆ ప్రాంతం మొత్తం మీద కూడా కోట్ల విలువ చేసేటువంటి భూములన్నీ కూడా లక్షలకు పడిపోవడానికి కారణం నువ్వు కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నీకున్నటువంటి కమ్మ ద్వేషం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అలాగే కమ్మవారు అన్ని వ్యాపారాల్లో ఉన్నారని, అన్ని వ్యాపార రంగాలని, రియల్ ఎస్టేట్ రంగం కానీ, విద్యారంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, హాస్పిటల్స్ కానీ, సినిమా రంగం కానీ, ఒకటి కాదు విద్యారంగం కానీ, అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసింది నీకు కమ్మవారి మీద ఉన్నటువంటి ద్వేషంతో కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అదే నీకు శాపమై 2024లో నీ తలకు చుట్టుకుంది. ఎందుకంటే నువ్వు ఆ వ్యాపార వ్యవస్థల మీద ఎప్పుడైతే పడ్డావో, ఆ వ్యాపార వ్యవస్థల్లో కమ్మవారు ఉంది 30%, 40%. ఇతర కులాలు 60%, 70% ఉన్నటువంటి రంగాలు ఉన్నాయి. నీ వల్ల అన్ని కులాలు సర్వనాశనమైనాయి. అన్ని కులాలు ఏకమై నీకు 2024లో బుద్ధి చెప్పటం జరిగింది. అది నీకు కమ్మవారి మీద ఉన్నటువంటి ద్వేషం తప్ప. ఇవాళ నువ్వు కమ్మవారి గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి, నీ అబద్ధపు మాటలు, మోసాల మాటలు ఇవాళ ఎవడు కూడా ప్రజలు నీ 5 సంవత్సరాల అరాచక పైశాచిక పాలన చూసిన తర్వాత నువ్వు ఎన్ని నాటకాలు వేసినా కూడా, ఎన్ని డ్రామాలు ఆడినా కూడా నమ్మేటువంటి పరిస్థితి కాదు.
నిన్న చనిపోయినటువంటి ఇద్దరి కుటుంబాలకి నువ్వేం చెప్తావో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అమాయకుల అమాయకులని మీరందరికీ తెలియదా? అమాయకుల వాళ్ళు కాదా అని వాళ్ళ చేత వాళ్ళని తిట్టించి, ఇప్పుడు నేను చెప్పింది అసత్యమా? కమ్మవారిని కమ్మవారితోనే తిట్టించాలని చెప్పేసి వాళ్ళ చేత బూతులు తప్ప ఇంకేమైనా మాట్లాడించావా? వాళ్ళ చేత బూతులు తప్ప ఏమైనా మాట్లాడించావా? నేను చెప్పింది అసత్యమైతే చెప్పండి. మీరు చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఇందుట్లో నేను చెప్పిన దాంట్లో ఏదే సత్యమో మీరే చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా నేను. అట్లాగే మరి నువ్వు అంటున్నావు, మరి గొట్టిపాటి రవి, వసంత సాయి కృష్ణప్రసాద్ నీ పార్టీలోనే ఉన్న శాసనసభ్యుడు, అమర్ రాజా బ్యాటరీలు అమరావతితో పాటు మరి ఎంత ఎస్టాబ్లిష్మెంట్ అయింది, ఇంటర్నేషనల్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి అమర్ రాజా బ్యాటరీని నువ్వు నీ పైశాచిక కమ్మవారి మీద వ్యతిరేకంతోనే కదా నువ్వు ఈ రాష్ట్రం నుంచి తరిమేశావు. అమాయకులు ఎట్లయింది పాపం, వాళ్ళు అమాయకులే. కానీ నీ పైశాచిక ఆనందం కోసం, నీ పైశాచిక ఆనందాన్ని తృప్తిపరచడం కోసం, నీ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం నువ్విచ్చినటువంటి స్క్రిప్ట్ చదివి వాళ్ళు ఇవాళ ఈ దుస్థితికి, ఈ స్థితికి రావడానికి ప్రధాన కారణం నువ్వన్నది నేను చెప్పింది అబద్ధమా? మరి ఇంకెట్లా? చూపించాం కదా ఫ్లెక్స్ని మీకు, నరుకుతాం. అదే ఒక యుద్ధానికి వచ్చినట్టు వచ్చాడు తప్ప పరామర్శకు వచ్చినట్టుందా? నరుకుతాం, పొడుస్తాం, చంపుతాం, బలిస్తాం, ఇవి తప్ప నువ్వు పరామర్శకు వచ్చినట్టుందా? పరామర్శకు వచ్చినోడికి ఇద్దరు చావులకు కారణమేవు కదా, దానికేం సమాధానం చెబుతావు? కనీసం దాని గురించి నువ్వు పోయిన తర్వాత అని సరే మాట్లాడావా? నేను ఇవాళ 10ంటికి ప్రెస్ మీట్ పెడతానికి కారణం అదే అని చెప్తున్నా కదా. లేకపోతే నేను రాత్రే పెట్టామండి ప్రెస్ మీట్, ఎందుకంటే నువ్వు పోతా వాళ్ళని ఏమన్నా పరామర్శిస్తావేమో, మళ్ళీ నేను తప్పుడు సమాచారం ఇచ్చినట్లు అవుతుందేమో అనుకునే ఇవాళ 10ంటికి ప్రెస్ మీట్ పెడతానికి కారణం. రైట్. నాగమల్లేశ్వరరావు చేత అతను మందు తాగిన తర్వాత ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల ఆ తప్పుడు స్టేట్మెంట్ రికార్డు చేసి దాని మీద కేసు కట్టి ఎంక్వైరీ చేసి జరిగింది. మీరు ఇచ్చినటువంటి తప్పుడు కేసు వల్ల కేసు కట్టి ఎంక్వైరీ చేశారు, సిఐని సస్పెండ్ చేశారు.